వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇవే విదేశీ కళల గమ్యస్థానాలు అనుకునే రోజులు మారుతున్నాయి. ఇప్పుడు భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు కొత్తగా ఒక దేశం వైపు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు ఇవన్నీ కలిసి ఫిన్లాండ్ ను భారతీయులకు హాట్ డెస్టినేషన్ గా మారుస్తున్నాయి. అసలు ఫిన్లాండ్ లో ఏముంది? ఎందుకు భారత యువత దృష్టి అక్కడికి మళ్ళింది? చూద్దాం. యూరప్ లోని చిన్న దేశమైన టెక్నాలజీ, విద్య, జీవన నాణ్యతలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన ఫిన్లాండ్ ఇప్పుడు భారతీయ ప్రతిభను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు, ఏఐ, డీప్ టెక్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో నిపుణుల కోసం ఫిన్లాండ్ భారీగా నియామకాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ ఉద్యోగులకు అక్కడ కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఫిన్లాండ్ ప్రభుత్వం వర్క్ మొబిలిటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, పరిశోధన రంగాలకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ ఉండటంతో భారతీయ యువత ఆసక్తి పెరుగుతోంది. అక్కడ చదివిన విద్యార్థులు ఉద్యోగాల్లోకి సులభంగా ప్రవేశించే అవకాశాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్ ఇప్పుడు ఏఐ ఇన్నోవేషన్ హబ్ గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారతీయ విద్యార్థులు మాస్టర్స్, పిహెచ్డి కోర్సుల కోసం కూడా అక్కడి విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఫిన్లాండ్ లో వేలాది మంది భారతీయులు స్థిరపడ్డారు. ముఖ్యంగా హెల్సింకి, ఎస్పో, టాంపరే వంటి నగరాల్లో భారతీయ ఐటీ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధిక వేతనాలు, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ, మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సురక్షిత జీవనం, యూరోపియన్ యూనియన్ లోని కెరీర్ అవకాశాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫిన్లాండ్ ను భారత యువతకు కొత్త డ్రీమ్ డెస్టినేషన్ గా మారుస్తున్నాయి.